తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 6 సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక సెప్టెంబర్ 3న 7వ సీజన్ షురు అయింది. ఈ 7వ సీజన్‌కు కూడా నాగార్జునని హోస్ట్‌గా చేస్తున్నారు. ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం 13వ వారం నడుస్తుంది. ఇక రేపు ఎలిమినేషన్‌లో భాగంగా మరో కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్లిపోనున్నారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ రెండో వారంలో షకీల, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగవ వారంలో రతిక, శుభశ్రీ, ఆరో వారం నయని పావని ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడో వారం పూజ వెళ్లిపోయారు. ఇక ఎనిమిదో వారం సందీప్, తొమ్మిదో వారం ఎలిమినేషన్ లో భాగంగా టేస్టీ తేజ ఇంటి నుంచి వెళ్లిపోయారు. పదో వారం భోలే ఇంటి నుంచి వెళ్లిపోయారు. 11వ వారం నో ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో 11వ వారంలో ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఇక 12వ వారం డబుల్ ఎలిమినేషన్ కారణంగా అశ్విని, రతిక ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక 13వ వారం నామినేషన్స్ లో భాగంగా మొత్తంగా 7గురు నామినేట్ అయినట్లు తెలుస్తుంది. ఒక్క అమర్ తప్ప ఇంటి సభ్యులు అందరూ నామినేట్ అయ్యారు. ఇక నామినేట్ అయిన ఇంటి సభ్యుల విషయానికి వస్తే శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ, యావర్, గౌతమ్, ప్రశాంత్, అర్జున్ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. ఇక ఓటింగ్ నిన్నటితో ముగిసింది. అసలు ఎవరికి ఎంత ఓటింగ్ వస్తుందో చూద్దాం. ఈ వారం నామినేషన్స్ లో అధికంగా పల్లవి ప్రశాంత్ కు 27% ఓటింగ్ వస్తుండగా ఆ తర్వాత స్థానంలో శివాజీ 22 స్థానం, యావర్, గౌతమ్, అర్జున్ ఉన్నారు. ఇక చివర్లో ప్రియాంక, శోభా శెట్టి ఉన్నారు. అయితే ఈ అందరిలో మాత్రం శోభా శెట్టికి మాత్రం తక్కువ ఓటింగ్ వస్తుందని తెలుస్తోంది. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయే ఆస్కారం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు అంబటి అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఇక మరోవైపు ఈ సీజన్ లో టాప్ 5 లో ఎవరు ఉండనున్నారు అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ జోరుగా నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ బజ్ ప్రకారం ఈ సీజన్ లో టాప్ 5 లో శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్, ప్రియాంక ఉండబోతున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈసారి ఓటింగ్ లో కీలక మార్పులు జరిగాయి. నాగార్జున ఈ సీజన్ గతంలో మాదిరిగా ఉండదు అని, ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టాగా ఉంటుందని మొదటి నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఓటింగ్ లో కూడా ఓ కొత్త మార్పును తీసుకొచ్చింది బిగ్ బాస్ యాజమాన్యం. గత 6 సీజన్లలో ప్రేక్షకులు 10 ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు. ఈ 10 ఓట్లు ఒక కంటెస్టెంట్ కు మాత్రమే వేయకుండా నచ్చిన వారందరికీ వేసే అవకాశం ఉండేది. వీటికి తోడు 10 మిస్డ్ కాల్స్ తో కూడా నచ్చిన విధంగా ఓటు వేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆ విధానాన్ని బిగ్ బాస్ మేకర్స్ పూర్తిగా మార్చేశారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఒక ప్రేక్షకుడు ఒక్క ఓటు మాత్రమే వేయగలడు. ఇంట్లో తనకు నచ్చిన ఒకే ఒక్క సభ్యుడికి మాత్రమే ఓటు వేయాలి. హాట్‌స్టార్ యాప్ నుంచి మాత్రమే ఈ ఓట్స్ వేయాల్సి ఉంటుంది. ఇక మిస్డ్ కాల్ కూడా ఒకటి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.